హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ ఛానల్. సో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొంపల్లి అంటే మంచి హాట్ కేక్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ అపార్ట్మెంట్స్కి మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. సో కొంపల్లి అంటే మనకు తెలుసు హైదరాబాద్ నార్త్ సైడ్ అంతా కొంపల్లి విస్తరించి ఉంది. సో ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్స్కి విల్లాస్కి మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు. సో ఈరోజు నేను కొంపల్లికి వచ్చినాను. సో కొంపల్లిలో 3 BHK ఫ్లాట్కి సంబంధించిన అపార్ట్మెంట్ చూపించబోతున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ట్రెండ్ అవుతుంది ఏంటంటే ఈచ్ ఫ్లోర్ ఈచ్ ఫ్లాట్, అంటే ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగా నాకు కనపడుతుంది. సో ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో చాలా కాస్ట్లో ఉంటుంది. 1 floor 1 flat, అంటే అపార్ట్మెంట్లో ఆ ఫ్లోర్లో ఒకటే ప్లాట్ ఉంటుంది, ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. సో మనమే ఉంటాం అపార్ట్మెంట్లో, పక్కన వాళ్ళు డిస్టర్బ్ లేకుండా. సో అంటే ఇప్పటివరకు చాలా అంటే 2 BHK ఫ్లాట్స్ 3 BHK ఫ్లాట్స్ ఏంటంటే ఫ్లోర్లో 4-5 ఉండడం వల్ల డిస్టర్బెన్స్ ఉండడం ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ట్రెండ్ అంతా 1 floor 1 flatకే ఉంది. సో అందుకోసమే ఈరోజు మీకు ఒకటి అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ చూపించబోతున్నాను. సో మీరు చూస్తున్నారు కదా మా వెనకాలో, ఇదంతా ఈ అపార్ట్మెంట్లో 1 floor 1 flat అవైలబుల్ ఉందన్నమాట. మొత్తం 3 BHK ఫ్లాట్స్. సో ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు 2250 SFTలో ఉందన్నమాట ప్రతి ఫ్లాట్, ఈచ్ ఫ్లోర్ ఈచ్ ఫ్లాట్. సో అపార్ట్మెంట్ వచ్చేసి మనకు G+5 floors అనమాట. సో మనం ఈ అపార్ట్మెంట్ ఏరియా వచ్చేసి మొత్తం మనకు 305 square yardsలో ఉంది. సో మనకు అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మొత్తం ఇది నార్త్ ఫేసింగ్ అనమాట. సో మనకి ఇది చూడొచ్చిందంతా మనకు మెయిన్ రోడ్, ఇది 30 feet రోడ్, ఇది అపార్ట్మెంట్ ముందట. రైట్, మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇది మనకు కొంపల్లి జైపేర్ ఎంక్లేవ్కి జస్ట్ 200 meters ఉంది. అదేవిధంగా మనకు సినీ పోలీస్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో మనకు 10 minutes దూరంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి పక్కనే, చుట్టుపక్కల మనం చూడొచ్చు. మొత్తం అపార్ట్మెంట్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా. సో చూడొచ్చు మనం. సో ఒకసారి మనం అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్లాట్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, ఫ్లాట్ చేసి ఎట్లా ఉన్నాయి. సో మీకు మనం లొకేషన్ వచ్చేసి కొంపల్లిలో అని చెప్పాం కదా. సో కొంపల్లిలో ఇది ఎగ్జాక్ట్ వచ్చేసి ఇది జైబరి పార్ట్లో ఉందన్నమాట. మొత్తం చుట్టూ అపార్ట్మెంట్స్ ఉన్నాయి చూడొచ్చు మనకు. సో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకి ఇది పియర్సన్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. మనకు చూడొచ్చు కన్సూమర్లోనే ఉంది పియర్సన్ ఇంటర్నేషనల్ స్కూల్కి. సో మనం ఇప్పుడు 3rd floorకి వచ్చేసామండి. ఇందులో టోటల్ 5 flats మొత్తం అవైలబుల్ ఉంది. మాత్రం సేల్కి ఇప్పుడు 4 flats అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది. సో ఇదంతా బాల్కనీ ఏరియా చూడొచ్చు ఇదంతా మనకు. సో బాల్కనీ ఏరియాలో మన కింద మొత్తం ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మనం బాల్కనీ ఏరియాలో పైన చూడొచ్చు, ఇది PVC మెటీరియల్తో చేశారు. మొత్తం ఇదంటే వాటర్ ప్రూఫ్ అనమాట మనకు. సో వర్షం వచ్చినా కూడా ఇది మనకు డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మనకు వాల్స్ చూడొచ్చు. సో వాల్స్ ఎక్కడైనా మనకు పెయింట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు టైల్స్ ఇచ్చారు. మనకి ఇది మెయిన్ డోర్, ఇది చూస్తున్నాం కదా. మెయిన్ డోర్ వచ్చేసి కూడా మనకు నార్త్ ఫేసింగ్ ఉంది. అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అనమాట. సో ఒకసారి లోపల చూద్దాం. ఓకే, మనం ఫ్లాట్ లోపలికి వచ్చేసాం. చూడొచ్చు చాలా విశాలంగా ఉంది. 3 BHK ఫ్లాట్ అని చెప్పాం కదా. ఈచ్ ఫ్లోర్కి ఈచ్ ఫ్లాట్ ఒకటే ఉందన్నమాట. ఫ్లోర్ మొత్తము చూస్తున్నాం. ఇదంతా మనకు L షేప్లో వచ్చింది హాల్ అంతా. ఇది చూడొచ్చు మనకి ఇది మెయిన్ డోర్కి పక్కనే మనకు ఒక విండో వచ్చింది ఇక్కడే. సో విండోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మనకు UPVC విండోస్ మెష్ ఇచ్చారు, గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది. మనకి ఇక్కడ వచ్చేసి విండోస్కి డిస్టర్బ్ లేకుండా మనకి ఇక్కడ అండ్ గ్రానైట్ ఇచ్చారు చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడే. అండ్ ఇదంతా మనకు గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడే హాల్లో. అండ్ మనకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ ఇచ్చారు చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ హాల్లోనే ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఇచ్చారు చూడండి. సో మనకు ఫ్రంట్ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ ఒక బాల్కనీ వచ్చింది. సో మనకి ఇక్కడ స్లైడింగ్ డోర్ వస్తుంది అనమాట. ఇదంతా UPVCతో ఆల్రెడీ ఫ్రేమ్ ఫిట్ చేశారు. ఇక్కడ మనకు స్లైడింగ్ డోర్ వస్తుంది అండ్ బాల్కనీ వ్యూ ఉంటుంది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ఎయిర్ వస్తుంది. వెంటిలేషన్ మాత్రం బాగుందండి ఫ్లాట్లో మాత్రం. హాల్లోనే ఇక్కడ మన డైనింగ్ ఏరియా వస్తుంది, హాల్కమ్ డైనింగ్ ఏరియా. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇది కిచెన్. ఇది సో కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు ఇదంతా మనకి. అండ్ మనకు వాల్స్ కూడా చూడొచ్చు, టైల్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి మొత్తము. అండ్ నెక్స్ట్ ఇది మనకు వాష్ ఏరియా అనమాట ఇది. సో ఇక్కడ మనం బట్టలు ఉతుకోవచ్చు, వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. స్పేసెస్గా ఉంది వాషింగ్ ఏరియా.
అండ్ ఇప్పుడు మనం హాల్లో లెఫ్ట్ సైడ్ కిచెన్ చూసాం కదా, ఇప్పుడు మనకి రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే మనకి ఇదంతా ఇది పూజా రూమ్. ఇది మనకు పూజా రూమ్ చూడొచ్చు. పూజా రూమ్ చాలా స్పేసియస్గా వచ్చింది. సో ఒక మినీ కిచెన్ టైప్ వచ్చింది అనమాట. అంత స్పేస్ ఉంది ఇక్కడ, కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా స్పేస్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ హాల్లోనే ఇక్కడ మనకి ఇది కామన్ బాత్రూమ్ ఇది చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్గా వచ్చింది మనకి. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ పట్టిన తర్వాత కూడా మనకు కబోర్డ్ చేయించుకోవచ్చు, ఇంకా స్పేస్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట, చూడొచ్చు. సో మనం నెక్స్ట్ మళ్ళీ మన హాల్లోకి వచ్చేసాము. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చూస్తున్నాం కదా. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది. ఇది కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చింది మొత్తం, చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకు పూజా రూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్. ఇది చూస్తున్నాం కదా గెస్ట్ బెడ్రూమ్. ఇది చాలా స్పేషియస్గా వచ్చింది. బెడ్రూమ్లో మనకి ఇది ఇక్కడ ఒక విండో వచ్చింది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో మనకి ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ కూడా ఉందన్నమాట. బాత్రూమ్ ఇక్కడ మనం చిన్న కట్టన్ వేసుకుంటే ఈ డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది. ఓకే, మనం 3 BHK ఫ్లాట్ లోపల ఎలా ఉందో చూసాం కదా. ఈచ్ ఫ్లాట్ అని చెప్పాను కదా. సో ఈ ఫ్లోర్లో మొత్తం ఒకటే ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ సైజ్ మళ్ళీ చెప్తున్నాను 2250 SFT అనమాట, నార్త్ ఫేసింగ్. సో మనం ఒకసారి కింద ఎమ్యూనిటీస్ చూద్దాం ఒకసారి వెళ్ళి. సో మనం ఫ్లాట్ చూసాం కదా మోడల్ ఎలా ఉందో. సో ఇప్పుడు మనం ఎమ్యూనిటీస్ చూస్తే ఇదంతా మనకు ఇది వచ్చేసి అంత పార్కింగ్ ఏరియా. ఇది చూడొచ్చు, చాలా స్పేసియస్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ వచ్చేసి కార్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఎమ్యూనిటీస్లో భాగంగా, చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ బోర్వెల్ కూడా ఉంది, బోర్వెల్ కూడా ఇచ్చారు. అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకు ఎలక్ట్రిసిటీ అండ్ అదేవిధంగా పవర్ బ్యాకప్ కూడా ఉంది ఎమ్యూనిటీస్లో భాగంగా. అండ్ మనకు లిఫ్ట్ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈచ్ ఫ్లాట్ అపార్ట్మెంట్లో 3 BHK ఫ్లాట్ ఎలా ఉంది అండ్ ఎమ్యూనిటీస్ కూడా చూశారు కదా. సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే మనకు 60 స్క్వేర్ యార్డ్స్ అండివిడ్ షేర్ వస్తుంది. సో మీరు ఇప్పుడు కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో కాస్ట్ వచ్చేసి మనకు 4900 ఫర్ SFT ప్లస్ ఎమ్యూనిటీస్ అనమాట. మనకు బ్యాంక్ లోన్ త్రూ కూడా ఫ్లాట్ కొనొచ్చు. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. డైరెక్ట్ బిల్డరే మీకు ఇంకా డీటెయిల్స్ అందిస్తారు. ఈచ్ ఫ్లాట్ అపార్ట్మెంట్కి సంబంధించిన వీడియో. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.